కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని అభివర్ణించారు ఎంపీ ఈటల రాజేందర్. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఢిల్లీలో మాట్లాడిన ఈటల రాజేందర్ ఉపాధికి, చేతివృత్తుల వారికి, ఆరోగ్యానికి పెద్దపీట వేశారని అన్నారు. ఉపాధి హామీ పేరు మారిపోయి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, అయితే గత బడ్జెట్లో ఈ పథకానికి 81,000 కోట్ల రూపాయలు పెడితే ఈసారి 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఈ కేటాయింపులతో గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కలుగుతుందన్నారు. ఈ బడ్జెట్ తెలంగాణకు 2 మంచి అవకాశాలు కల్పించిందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 12వ సంవత్సరం బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచనలతో సలహాలతో ఎక్కడ కూడా రాజీ పడని ధోరణి స్పష్టంగా కనబడతా ఉంది. పోయిన సంవత్సరం 50 లక్షల కోట్లతో పెట్టిన బడ్జెట్ ఈ సంవత్సరం 53 లక్షల కోట్ల పైచిలకు ఇవాళ అంచనాతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్కి దేశ ప్రజల హితమే ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్టుగా కనబడతా ఉంది. ఇన్ని రోజులుగా ఏ ప్రతిపక్షాలు అయితే గ్రామీణ ప్రాంత పేద ప్రజానీకానికి ఉపాధిని దూరం చేస్తూ ఉన్నారు, నరేగాని దెబ్బ కొడుతున్నదని చెప్పి తోటి జిఎస్టీ ఎంతో గ్రామీణ ప్రాంత ఎకానమీ వాళ్ళతోటే పెరుగుతుంది. ఇటు వాళ్ళని ఆదుకున్నట్టయితుంది, ఇటు గ్రామీణ ప్రాంతాన్ని ఎకానమీ పెంచినట్టయితుంది. కానీ మన తెలంగాణకు వస్తే ఈ బడ్జెట్లో మనకు 2 మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో బడ్జెట్లో ఏం చెప్తున్నారు, ఇది హై స్పీడ్ రైల్ నెట్వర్క్ హబ్గా అవుతుంది. తెలంగాణ జాగ్రఫీని గుర్తించి అన్నీ కూడా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి పోతుంది. అటు పూనా దిక్కు, చెన్నై దిక్కు అన్నీ కూడా హైదరాబాద్ నుంచి పోతుంది. అదే కాక హెల్త్ కేర్ టూరిజం హబ్గా అది కూడా 5 చేస్తారు. ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేస్తారు, రాజకీయాలు లేకుండా. అది ఈ 2 మాత్రము దీంట్లో ఉద్యోగాలు ఎన్నో వస్తాయి. ఇదే కాక మన మత్స్యకారులకు, యానిమల్ హస్బెండరీ అన్ని రంగాలలో పెంచిండ్రు, కానీ బాధ్యతతో పెంచిండ్రు. అందుకే అంటారు ఇది ప్రయాస్ బడ్జెట్ కాదు, ఇది శ్రేయాస్ బడ్జెట్.